నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వర గారికి, బొత్స సత్యనారాయణ గారికి విన్నారా దెందులూరు కాన్స్టిట్యున్సీ భాగవతాలు? విని నవ్వుకుంటున్నారా? మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా పెళ్లిళ్ళు అవుతుంటే, ఎవరైనా చావు మేళాలు కావాలంటే మా చింతమనేని ప్రభాకర్ గారికి ఫోన్ చేసి చెప్పండి. పల్లెలు కొట్టిస్తాడు, డప్పులు కొట్టిస్తాడు, బ్యాండ్ మాలలు పంపిస్తాడు, భోజనాలు ఆయనే పెడతాడు, అన్నీ చేస్తుంటాడు. మా కొల్లేటి ప్రజలను మాత్రం ఉపయోగించుకుని కొల్లేటోళ్ళకి డబ్బు ఇవ్వాలి, కొల్లేటోళ్ళకి డబ్బు ఇవ్వాలని అబ్బయ్య చౌదరిని వేధిస్తుంటాడు. ఎందుకంటే మా కొల్లేట్లో, మా దెందులూరు నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి పనులు చేసినట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల. అబ్బయ్య చౌదరి గారే గొప్ప పనులు చేసి పెట్టాడండి. అతను చేసినటువంటి పనులు అమోఘం, అద్భుతమైనటువంటివి అబ్బాయి చౌదరి చేసినటువంటివి. కానీ అటువంటి అబ్బాయి చౌదరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సార్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, లేదా కొల్లేటి వారికి డబ్బులు ఇవ్వాలి, 7 కోట్లు ఇవ్వాలంటాడు, 5 కోట్లు ఇవ్వాలంటాడు, చివరి కోటి అంటాడు, 1.5 కోటి అంటాడు, 50 లక్షలు అంటాడు. ఎలా అంటూ ఎంత మంది దగ్గర బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి మా చింతమనేని ప్రభాకర్ మాకు ఎమ్మెల్యే. చంద్రబాబు గారు, లోకేష్ గారు వింటున్నారండి? ఒక మేధావి, టీడీపీ మేధావి, అద్భుతమైనటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి చెప్పాడు నాకు. రామరాజు గారు, మాకు అంటే ఒకే ఒకటే, దుర్యోధనుడు కౌరవ సైన్యం నాశనం అయిపోయే వరకు వాడు పట్టుదల వదిలిపెట్టలా. ఇలాగ దెందులూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాశనం అయిపోయే వరకు వాడు పట్టుదలను వదిలిపెట్టడు. ఈ రెండు రామరాజు గారు, మేము మా కమ్మోరమైన దురదృష్టం అన్నారు. తెలుగుదేశంలో దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మర్ అందరూ మంచోడే సార్, అందరు కార్యకర్తలు కూడా మంచోడే సార్. ఒకే ఒక్కడు, ఎందుకంటే నా చేపల చెరువుల్ని చేయనీయకుండా, నా చేపల చెరువుల్ని పట్టుకోనీయకుండా నా 35 ఎకరాలని అలాగే ఉంచేసి ఎవరొచ్చినా బెదిరించి పంపించేస్తున్నాడు. ఎవ్వరూ అతని దెబ్బకు తట్టుకోలేక నా చేపల చెరువులు సంవత్సరానికి 50 లక్షల రూపాయలు నష్టం కలిగిస్తున్నాడు సార్. అలాగే గుడిపాడులో సుబ్బారావు గారని, ఆ సుబ్బారావు గారి చేపలు, రొయ్యలు సర్వనాశనం చేయించేశాడు 2 కోట్ల రూపాయలు. అలాగే చింతపాటులో తీమూతి గారని ఆ ప్రెసిడెంట్ గారి అలాగే 2 కోట్ల రూపాయలు నాశనం చేయించేశాడు సార్. సుబ్బారావు గారి ఒక 2 కోట్లు, నాయైతే 1.5 కోటి దాదాపు నష్టం చేశాడు సార్. ఇంకా నష్టాలు చేస్తూనే ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పెడుతూనే ఉంటాడు. మమ్మల్ని రక్షించేది కారుమూరి నాగేశ్వరరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బాయి చౌదరి గారు రక్షించుదామని చూస్తున్నాడు. ఆయన్నే ఇబ్బందులు పెట్టి ఆయన జలడ ఈయన దోపిడీ చేయించేసి ఆయన జలడ అమ్మటానికి లేదంటాడు. రౌడీలందరిని ఆయన ఇంటి మీదకి పంపిస్తాడు. ఆయన్నే కొట్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. రాళ్లు ఇసిరేటట్టు చేస్తాడు, పల్లెలు కొట్టిస్తుంటాడు, డప్పులు కొట్టిస్తుంటాడు. ఇన్ని చేస్తూ కూడా కేసులు ఆయన మీదే పెట్టిస్తున్నాడు పెదవేగి ఎస్ఐ గారితో. పెదవేగి ఎస్ఐ గారు, ನೀವು అర్థం చేసుకోండి. కోర్టు ఇప్పటికి నీకు రెండు ఇచ్చారు. ఏమిచ్చారు? మెమోలు. నీకు ప్రమోషన్ రాదు. అలా ఉంటే ఏంటో అనుకుంటున్నారేమో మీరు. చింతమనేని గారు చెప్పిన ಎಲ್ಲ కేసులు మీరు పెడుతున్నారు. ఆయన చెప్పిన వాళ్ళల్లా మీరు కొడతా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. న్యాయం, ధర్మం, సత్యం అనేవి ఉన్నాయి. అవి ఎప్పుడూ మనుషులను రక్షిస్తూనే ఉంటాయి. ఎవరు చేసిన పాప కర్మ వాడు అనుభవింపక ఎప్పుడైనా తప్పదన్నా. దిస్ ఈస్ క్వైట్ రైట్. జై జగన్, జై వైఎస్ఆర్, మోర్ రామరాజు కొల్లేరు లీడర్.